ఆరాధన కొరకు లేకపోతే దేవుని సన్నిధి కొరకు ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. అంటే వీటి కొరకు మనం సిద్ధపడటం ఎలాంటిదంటే ఎంత మనల్ని యాక్టివ్ చేస్తుందంటే, ఒకవేళ ప్రభు సడన్గా వచ్చేస్తే కదండి, ఇప్పటి సమాచారాన్ని బట్టి మనం చూస్తుంటే ఇజ్రాయేలు పై యుద్ధం, ప్రపంచ పోకడలు గమనిస్తే సో ఆయన రాకడ సమీపం అయిపోయిందేమో అన్నట్టుగా భక్తులు తమ ఆలోచనలు తమ ఉద్దేశాలు వ్యక్తపరుస్తున్నారు. కానీ భక్తులు కొద్దిమంది భక్తుల్ని అడిగారట ఒకసారి, ఇప్పటికిప్పుడు ప్రభు వచ్చేస్తే, ప్రభు వస్తాడని నీకు చెప్పాడు అనుకోండి, రేపు మధ్యాహ్నం 1 గంటకి ప్రభు వస్తాడంటే ఏం చేస్తావు అన్నాడట ఒక పెద్ద ఆయన పేరు మర్చిపోయాను నేను. ఆయన అంటే, రేపు శనివారం కదా, ఓకే శనివారం, నేను ఉదయాన్నే మామూలుగా లేస్తాను, నా ఉదయాన్నే కాసేపు ప్రభుని స్తుతిస్తాను, ఆ తర్వాత నా పనులు చేసుకుంటాను, బ్రేక్ఫాస్ట్ చేస్తాను, కాసేపు వాకింగ్ చేస్తాను, ఇది చేస్తాను, 1 o'clock అంటే 12కి లంచ్ చేస్తాను, మోస్ట్లీ 12:30 to 1:30 నా ఏం టైం అది, మధ్యాహ్నం కొంచెం విశ్రాంతి తీసుకునే టైం, రెస్ట్ టైం. సో 12:30కి పడుకుంటాను నేను. 1 గంటకి ప్రభు వచ్చేస్తాడంటే లెట్ హిమ్ కమ్, రానివ్వండి అంటే నా షెడ్యూల్ ఏమి మార్చుకోను. ఎందుకని ఏమండి, ఎందుకు అలాగన్నారంటారు? ఆయన సిద్ధపడే ఉన్నాడంటే ఎప్పుడు కూడా, ఎప్పుడైనా రెడీయే నేను ప్రభు వచ్చేయడానికి. కనుక నేను షెడ్యూల్ వేరేగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎల్లప్పుడూ ప్రభు రాకడానికి సిద్ధంగానే ఉన్నాను. నేను ఎదురు చూసేది ఆయన కొరకు. కనుక నా రెస్ట్లోనే ఉంటాను, ఆయన వస్తాడు, నేను వెళ్ళిపోతాను అంతే. మనమైతే ఏం చేస్తాం ప్రియాంక? రేపు 1 గంటకి ప్రభు వస్తాడని తెలిస్తే మనం ఏం చేస్తాం? అమ్మకు చెప్పండి త్వరగా ప్రియాంక. ఫాస్టింగ్ డిక్లేర్ చేస్తాం, పచ్చి మంచిని కూడా ముట్టుకోం. ఎందుకని? ఒకవేళ ఏం సోమర్తనంతో నిద్ర వచ్చేద్దాం అనేసి ప్రభు కొరకు స్తుతిస్తూ కనిపెడతా ఉంటాం, రైట్? కానీ విషయం ఏంటంటే అనుకోనని గడియల్లో ప్రభు వస్తాడు. కనుక మనం ఆరాధనకు సిద్ధపడుతున్న రీతిగానే ఏమండి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ప్రభుని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి ఎల్లప్పుడూ ప్రభు రాకడకు కూడా సిద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక.